16వ పాఠం లామా ధోర్జీ చోగ్యాల్తో సమావేశం. ఇదిగో ఇటు చూడండి. ఈ మ్యాపులో చూపించిన కొండదారి గుండా మనమిప్పుడు ఎవరెస్ట్ శిఖరానికి దక్షిణ ముఖాన్ని చేరుకున్నాము. మనము ఇదివరకే మన యాత్ర ప్రారంభంలోనే అనుకున్న ప్లాను ప్రకారం మనమి ఎవరెస్ట్ దాటి దాని ఉత్తరముఖం వైపుకి చేరుకోవాలి. అందువల్ల మనం ఈ ఎవరెస్ట్ పర్వతాన్ని పైకి ఎక్కి క్రిందికి దిగి శ్రమ పడవలసిన అవసరం లేకుండా కొండచర్యకు కుడివైపు నుంచి ప్రదక్షిణంగా తిరిగి తూర్పుగా 50 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడి నుంచి ఉత్తరంగా 25 కిలోమీటర్లు వెళ్ళాక మరి 30 కిలోమీటర్లు కనుక నడిస్తే ఎవరెస్ట్ శిఖరాన్ని దాటి దాని ఉత్తర దిశగా చేరుకుంటాము. కానీ ఈ మార్గం చాలా కఠినమైంది. వాతావరణం బాగుండక మంచు తుఫానులు చెలరేగకుండా ఉంటే కూడా ఊపిరితిత్తులు బద్దలైపోయేటంత ఆయాసం కలిగించే నిటారుగా ఎక్కి దిగే కఠినమైన దారి ఇదే. అంతేకాదు మనం ఈ ఎవరెస్ట్ శిఖరం అవతలికి చేరుకునేసరికి పూర్తిగా అలసిపోతాము. ఇక ఒక్క అడుగు కూడా తీసి అడుగు పెట్టలేనంతగా అలసట పడిపోయి శ్రమతో నీరసించిపోతాము. అలా అంత దూరం ప్రదక్షిణంగా తిరిగి కనుక మనం ప్రయాణిస్తే కాబట్టి ఇప్పుడు మన ముందున్నది ఓ కఠినమైన నిర్ణయం. మనం ఈ శిఖరం పైకి ఎక్కి దిగి అవతలికి వెళ్ళటమా? అలా చేస్తే ప్రయాణించిన దూరము తక్కువే అవుతుంది. లేక ఇదంతా శ్రమ గనుక శిఖరం చుట్టూ ప్రదక్షిణంగా చుట్టూ తిరిగి వెళ్ళటమా? ఇది టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇందులో ఏది మనం చేయాలో నిర్ణయించాల్సిన ఘట్టం మన ప్రయాణంలోని గర్భసంధి వంటి చిక్కుముడిని సమీపించాము. ఇప్పుడు మన సాహస బృందంలోని సభ్యులందరం కలిసి ఏది మంచిదో ఏం చేయాలో నిర్ణయించాల్సిన దశ అంటూ అంతా తమ ముందున్న సమస్య గురించి చర్చించుకున్నారు. ఇక ఒక నిర్ణయం తీసుకోవడం తరువాయి. చార్లెస్ బెల్ మహాశయుడు తటాలున వెనక నుంచి ముందుకు తోసుకువచ్చి లామా మహాశయుడు ముందు నిలబడ్డాడు. ఈ అదును ముందుగానే పసిగట్టిన లామా మహాశయుడు తాను ఈ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా తటాలున లేచి నిలబడ్డాడు. తాను కూర్చున్న చోటు నుంచి, లామా మహాశయ, కొన్ని రోజుల క్రితం మిమ్మల్ని మేము హిమాలయ పర్వతాలలోని వింతల గురించి అడిగాం. అప్పుడు సమయం రానందువల్ల మిమ్మల్ని వివరాలు అడగలేదు. ఇప్పుడు మీ సహాయం అవసరం వచ్చింది అన్నాడు. చెప్పండి, ఏం కావాలి? నేను మీకు చేయాల్సిన సహాయం ఏమిటి అన్నాడు లామా వేగంగా తన జపమాలను కుడి చేతితో తిప్పుతూనే. మిమ్మల్ని మేము ఇదివరకులా కాకుండా సూటిగా అడుగుతున్నాం. ఇప్పుడు చెప్పండి. ఈ హిమాలయ పర్వతాల్లో రహస్య మార్గాలు మీకు తెలిసినవి ఖచ్చితంగా ఉండి ఉంటాయని మా విశ్వాసం. అందువల్ల ఈ హిమాలయ పర్వతాల్లో భూగర్భంలోని సొరంగాలలో ప్రయాణించే రహస్య మార్గం గూర్చి ఏదైనా వివరాలు మాకు తెలియచేయండి అన్నాడు చార్లెస్ బెల్ సూటిగా నిలదీస్తున్నట్టుగా ప్రశ్నిస్తూ. అవును, నేను విన్నాను. రహస్యమైన ఒక భూగర్భ సొరంగం మార్గం ఎక్కడో ఉన్నదని. చెప్పండి, ఇప్పుడేం చేద్దాం అన్నాడు లామా రహస్యంగా తన జపమాలను తిప్పుతూనే. ఏం చేద్దాం అని మీరే మమ్మల్ని ప్రశ్నిస్తే ఎలా? మీరు మా సాహసయాత్ర బృందానికి మార్గదర్శకులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బోధిసత్వుని సాక్షిగా భూగర్భ సొరంగ మార్గం గురించి మీకు తెలుసని మా దగ్గర ఖచ్చితమైన భోగట్టా ఉన్నది. గతంలో కొందరు సాహసయాత్రికులు మీరు పనిచేసే బౌద్ధ దేవాలయం నుంచే ఈ రహస్య సొరంగ మార్గం గురించి వెళ్ళే దారి తెలుసుకున్నారని విన్నాం. మహాశయ, దయచేసి చెప్పండి. ఇక ఈ రహస్య మార్గంలో ప్రవేశించే ద్వారం ఎక్కడ ఉన్నదో, దాన్ని గుర్తించటం ఎలాగో? ఇది మా మొదటి ప్రశ్న. రెండవది, ఈ గుహ ముఖద్వారం మనకి గనక కనబడితే అది తెరుచుకునేది ఎలాగా? ఇది మా రెండవ ప్రశ్న. గుహలో ప్రవేశించాక ఎంతకాలం నుంచో మూతబడిపోయి ఉన్న ఆ సొరంగంలోని బిళంలో గాలి లేకుండా మనుష్యులకు ఊపిరి కూడా ఆడకుండా మనల్ని ఉక్కిరిబిక్కిరి చేసే ప్రమాదం ఉండవచ్చు. దానికి ఏమిటి ఉపాయం? దయచేసి వివరంగా దాని రహస్యాలు గుట్టు విప్పి విశదంగా చెప్పాలి, మీకు తెలిసిందంతా
అలాంటి రహస్య మార్గములలో ప్రయాణించే అనుభవజ్ఞులైన బౌద్ధ లామాలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో కూడా మీరు చెప్పటం కాదు, మాకు శిక్షణనివ్వాలి అంటూ చేతులెత్తి ప్రార్థనాపూర్వకంగా నమస్కరించారు అందరూ. లామా మహాశయుడు వారి భక్తికి శ్రద్ధకు చలించిపోయాడు. నెమ్మదిగా తన చుట్టూరా ఉన్న యాత్రికుల వంక చూస్తూ ఇలా అన్నాడు: మీ అభిమానానికి ఆత్మీయతకు ఎంతో చలించిపోయాను. అసలు ఈ ప్రయాణం మొదట్లో నేను ఈ రహస్యాలను గురించి ఎవ్వరికీ బహిరంగ పరచకూడదని, ప్రాచీన కాలం నాటి దేవరహస్యాలు ప్రకటించి అపచారం చెయ్యరాదని నిశ్చయించుకున్నాను. కానీ ఇప్పుడు నా అభిప్రాయం పూర్తిగా మార్చుకున్నాను. ఇష్టంతోనే. మాకు ఆ వివరాలలో ఉన్న శ్రద్ధను నేను గమనించలేకపోలేదు. అంతేకాదు, మీరు ఈ యాత్ర ఎందుకు చేస్తున్నారు ఊహించలేనంత తెలివి తక్కువ వాడినేం కాదు. మీరు చెప్పకపోయినా ఇప్పుడు మీరు అందరూ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎవరెస్ట్ శిఖరానికి దక్షిణముఖానికి ఆగ్నేయంగా వెళితే ఒక లోయ ఉన్నది, 10,000 అడుగుల దిగువగా. ఇక్కడ నుంచి ఈశాన్యంగా 18,000 అడుగుల ఎత్తుకు వెళ్లే ఓ కాలిబాట వంటి మార్గం ఉన్నది. ఆ కాలిబాట ప్రారంభించే మొదట్లో కుడివైపున ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. అది చాలా చిన్నదిగా ఒక గ్రామదేవత దేవాలయంలాగే ఉంటుంది. ఆ గుడి గర్భాలయంలోని గౌతమ బుద్ధుడి విగ్రహం పద్మాసనంలో కూర్చుని ఉత్తర దిక్కుగా తిరిగి ఉంటుంది. ఆ విగ్రహం కుడి చెయ్యి అభయముద్రలోను, ఎడమ చెయ్యి పాదం పై నుంచి క్రిందికి నేలను తాకుతూ కనిపిస్తుంది, భూమి స్పర్శ ముద్రలో. ఇలా భూమి స్పర్శలో ఉండే బుద్ధ విగ్రహాలు చాలా చోట్ల ఉన్నాయి కదా అన్నాడు జగదీష్ చంద్రబోస్. ఉంటాయి కానీ ఇక్కడి బుద్ధ విగ్రహం ఎడమ చేత్తో ఉపదేశ ముద్రను పట్టి మధ్యవేలు ఉంగరం వేలును భూమి వైపు నాకు చూపిస్తూ ఉంటాయి. సరిగ్గా ఆ విగ్రహం చూపించే దిక్కుగానే ఉన్నది రహస్య మార్గంలోకి ప్రయాణించే సొరంగం యొక్క ద్వారం. అది మామూలుగా సంవత్సరం పొడవునా దట్టమైన మంచుతో కప్పబడి ఉంటుంది. అందువల్ల ఆ సొరంగానికి ద్వారం ఎవరికీ కనబడకుండా రహస్యంగా ఉంటూ వచ్చింది. గత 5,000 సంవత్సరాలుగా రహస్యంగా ఉంటూ వచ్చింది. గత 5,000 సంవత్సరాలుగా అంటే ఇప్పటికే 5,000 సంవత్సరముల క్రితం, అంటే ఈ కలియుగం ప్రారంభించక ముందు నుంచి కదా. అప్పటి నుంచి ఇంకా ఇప్పటిదాకా ఈ భూగర్భంలో ఉన్న సొరంగం ఎవ్వరూ కనిపెట్టలేదా? మధ్యలోనే అడ్డుపడుతూ అడిగాడు రష్యన్ పరిశోధకుడు ఔస్పెన్స్కీ. కొందరు కనుగొనటము, దాని గుండా ప్రయాణించటం కూడా జరిగింది. కానీ ఎంతో గుప్తంగా అలా ప్రయాణించిన వారిలో 3 నూతన శకానికి ప్రారంభకులైన ప్రవక్తులైన గురువులు. ఇందులో మొదటి వారు గౌతమ బుద్ధుడు, అంటే అహింసా జ్యోతి శాక్యమునిగా ప్రపంచంలో ధర్మచక్రాన్ని తిప్పిన బుద్ధదేవుడు. ఇకపోతే రెండవ వాడుగా మళ్ళీ అలా ప్రయాణించిన వ్యక్తి పడమటి దేశాలలో కొత్త మత ప్రవక్తగా పూజలు అందుకుంటున్న మీ యేసుక్రీస్తు అనబడే యోగి ఈసా రెండవ వాడు. మళ్ళీ అలా ప్రయాణించిన వారిలో పరమ పవిత్రమైన కార్తీక పౌర్ణమి నాడు జన్మించిన గురునానక్ మహాశయుడు. ఈ 3 ఆ బెల మార్గాన్ని, గుహను ఎలా తెరిచారు, ఎలాగా సొరంగం లోపలికి ప్రవేశించారు అసహనంగానే ప్రశ్నించాడు చార్లెస్ బెల్. తొందరపడకండి అన్నాడు. ఈ 3 ఎవరెస్ట్ శిఖరానికి అడుగు నుంచి వాయవ్య దిశగా వెళ్ళే సొరంగం యొక్క ద్వారము తెరవకుండానే ప్రవేశించారు. అందువల్ల వారికి సొరంగ ముఖద్వారము తెరిచి ప్రయాణించాల్సిన అవసరం లేకపోయింది. ఏమిటి మీరనేది మహాశయ? ఎవరెస్ట్ శిఖరం అడుగు నుంచి సొరంగ మార్గంలో ప్రయాణించారని చెబుతారు. మళ్ళీ మీరే సొరంగ మార్గంలో ప్రవేశించే ద్వారాన్ని తెరవలేదంటారు. ఏమిటి ఈ పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు అంటూ ప్రశ్నించాడు రష్యన్ రాయబారి అలెగ్జాండర్ నోటోవిచ్. మీకు కలిగిన అసహనాన్ని, చికాకును నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే రహస్య సొరంగ మార్గంలో ప్రయాణించాలంటే ఎవరైనా దానిలోకి ప్రవేశించి గుహ ముఖద్వారము తెరిచే వెళ్ళాలి, నిజమే. కానీ నేను చెప్పిన పై 3 మహాయోగులు, యోగసిద్ధులు. పసిపిల్లల ఆటలలాగా చాలా తేలిక వారికి. అందుకే గుహ ముఖద్వారం రాతి బండలతో మూసి ఉన్నా దానిని తెరవకుండానే వారు ఒక కీనీడ గాజు గోడ మీద ప్రయాణించినట్లు గుహలోకి ప్రవేశించి మెరుపులాగా సొరంగంలో ప్రయాణించి అవతలికి చేరుకున్నారు. ఎందుకంటే వారు ముక్త పురుషులు,
భగవంతుడు ముందే నిర్ణయించిన ప్రకారం వారు అలా ప్రయాణించగలిగారు. ప్రయాణించవలసిన మార్గము మూసి ఉన్నా కానీ మనం సామాన్యులము, దేవుడి ప్రవక్తలము కాదు కదా, కనీసం యోగ పురుషులం కూడా కాదు. గట్టిగా శ్వాస బిగిస్తే ఉక్కిరి బిక్కిరితో కింద మీద అయిపోతాము. అలాంటి మనం వారితో సాటిగా ప్రయాణించడం అసాధ్యం. అందుకనే మనం ఆ గుహలో ప్రవేశించే రహస్య మార్గాన్ని కనుగొని దానిని తెరవాలి. అది ఎలాగ తెలుస్తుంది? ప్రశ్నించారు అందరూ ఏకకంఠంతో. అది నేను చెబుతున్నాను, అందరూ మీద పడకుండా ప్రశాంతంగా నేను చెప్పేది జాగ్రత్తగా వినండి అంటూ ప్రారంభించాడు. నేను ఇంతకుముందు చెప్పిన గ్రామ దేవత లాంటి మందిరం కనిపిస్తుంది. అందులోని బుద్ధుని విగ్రహం భూమి స్పర్శముద్రలో నేలను చూపే దిక్కుగా, పరిశోధిస్తే సరిగ్గా బుద్ధుని చూపుడు వేలు నేల వైపు చూపించే దిక్కుగానే ఆ సొరంగ మార్గం తెరుచుకునే ద్వారం కనిపిస్తుంది. ఇక్కడికెంత చాలు, మిగతాది అక్కడికి చేరుకున్నాక చూసుకుందాం. అనవసర విషయాలు, అక్కరలేని రహస్యాలు ఇక్కడ బహిరంగంగా చర్చిస్తే అపచారం, దుర్మార్గుల చేతిలో పడితే మనకి ప్రమాదం అంటూ ఆ లామా ప్రసంగాన్ని అంతటితో కట్టిపెట్టి భోజనానికి లేచాడు. వెంటనే మా సాహస బృందం యాత్రికులందరూ కూడా భోజనానికి లేచారు. ఆ సమావేశాన్ని అంతటితో ముగిస్తూ 17వ పాఠం తాషీలామా. హిమాలయ సాహసయాత్రికుల బృందం అందరికీ దడ వణుకు పట్టుకుంది. ఊహించని ఘోరమైన అనుభవాలకు తట్టుకోలేక. ఏదైనా పులి, ఏ గోళం అంటే లెపార్డ్ లేక మంచు పులి వంటి ఎంతటి ప్రమాదకరమైన అడవి మృగాన్నైనా సరే లెక్క లేకుండా కాల్చిపారేస్తాను నా తుపాకీతో. కానీ ఇవి జంతువులు కాదు, మనుషులు కాదు. అటు ప్రాణం ఉన్న మనిషి శత్రువు కాదు, మనుష్యుల్లా కనిపించే మరణించిన వారి ఆత్మలట. ఇలాంటివి నేనెప్పుడు కలలోనైనా ఊహించలేదు. ఛీ అనుకుంటూ జిమ్ కార్బెట్ మహాశయుడు తన తలపై నుంచి క్రిందకి, భుజాల వైపు నుంచి అడ్డంగాను యేసుక్రీస్తును స్మరించుకుంటూ క్రాస్ గుర్తు వేసుకున్నాడు. తనకు రక్షణగా భయపడుతూనే భల్లున నవ్వాడు. వారి వెనకాలే నడుస్తున్న టిబెటన్ లామా దోర్జీ మింగ్యాల్ దోండూప్ మహాశయుడు. ఏమిటి మీకంత ఆనందం కలిగించే ఆవేశం? ఉక్రోషంతోనే అడిగాడు జిమ్ కార్బెట్ చిరాకు పడ్డట్టుగా. ఏమీ లేదు, ఇక్కడ పిశాచాల కోనలోని దెయ్యాలకు భూతాలకు మీ శిలువ గుర్తు ఏమీ రక్షించదు కదా అని. అదే మీరు రక్షగా వేసుకుంటే నాకు నవ్వు వచ్చింది అన్నాడు అతివేగంగా చేతిలో జపమాల తిప్పుతుంటూనే దోర్జీ మింగ్యార్ దోండూపు. ఏమీ ఎందుకు పనిచేయదు? ఈ దెయ్యాలు అంత శక్తివంతమైనవా? మా యేసు ప్రభువును కూడా ధిక్కరించేటంతటివా? లేదు, అలాగని కాదు. ఈ భూత్ బంగ్లాలో నివసిస్తున్న పిశాచాలన్నీ మీ క్రిస్టియన్ వ్యక్తుల ఆత్మల భూతాలే కదా. వాళ్ళు చనిపోయినప్పుడు ఎవరో క్రైస్తవ ఫాదరియో లేక బిషప్ వంటి మత గురువో బైబిలు చదివి వారి శవం మీద శిలువ గుర్తులు వేసి మరీ సమాధి చేస్తాడు కదా. ఇంత జరిగినా వాళ్ళు చెక్కు చెదరకుండా మాకు 700 సంవత్సరాల వయస్సు అంటూ నిర్భయంగా ఎదురుపడి మీకే చెప్పారు కదా, ఇంకేం శిలువ నా బొంద అంటూ మళ్ళీ భల్లున నవ్వాడు. దానితో ఒక్కసారిగా మా బృందంలోని 4 క్రైస్తవ సభ్యులు ఆశ్చర్యంతో లామా దోర్జీ చోగ్యాల వైపు తిరిగి ఆశ్చర్యంతో నోరు తెరిచి కళ్ళు రెప్పవేయకుండా చూడసాగారు. అతడి మాటలకు ఏమీ సమాధానం దొరకక, నిజమే, వాళ్ళు మా వాళ్లే, అవి క్రైస్తవ దయ్యాలే, ఏమిటో నాకేమీ అంతుపట్టడం లేదు అనుకుంటూ చటుక్కున మెరుపు మెరిసినట్టు ఏదో కొత్త ఆలోచన మనస్సులో కలిగినట్టుగా తుల్లిపడి ఆ లామా వంక తిరిగి ఆశగా కళ్ళు వెలిగిపోతూ ఉంటే, ఇటువంటి భూతప్రేత పిశాచాలకు లేక చేతబడులు, శ్మశానిక తాంత్రిక ప్రయోగాలకి విరుగుడు బహుశా మీ లామాసరిలోని పండి అనుభవంతో పరిపాకం వచ్చిన యోగులైన లామాలు ఏమైనా చెప్పగలరేమో. టిబెటన్ మతంలో తాంత్రికం శ్మశానానికి పూజలు ఉంటాయని విన్నాను, అందుకే అడిగాను. దయచేసి నిజం చెప్పండి, దాచకుండా అన్నాడు. మిగిలిన సభ్యులు కూడా అతనితో పాటే ఆశగా చూపులు కలిపి బ్రతిమాలుకున్నట్లుగా చూస్తూ ప్రాధాయపడుతున్న స్వరంతో అడిగారు. దానితో ఆ లామా మహాశయుడు కొంచెం మెత్తబడి ముందుకు నడుస్తూనే చకచకా జపమాల వేగంగా తిప్పుతూ చెప్పుకుపోసాగాడు. మామూలు మాటలతో కాలక్షేపం చేసే బదులు వీలైనంత త్వరగా ఈ పిశాచాల కోన దాటి ఈ లోయ దిగిపోయి ఎదురుగుండా ఉన్న మంచు మైదానం దాటి ముందుగా అదుగో ఆ కనబడే దీపస్తంభం లైటు వెలుగుతున్నదే ఆ లామాసరికి చేరుకుందాం.
అక్కడి ఆ గురువునే పీఠాధిపతిని అడుగుదాం. అలాంటి వారిని టిబెటన్ లామాల్లో ఉన్నత పీఠాదిగా రింపోచి అని, తాషీలామా అని సగౌరవంగా పిలుస్తారు. సాష్టాంగ పాద నమస్కారం చేసి మరీ వారిని సంబోధించాలి. అలాంటి మహానుభావులు దశాబ్దాల తరబడి దివ్య మంత్రాలను జపించి మంత్రసిద్ధిని పొంది తమ నరనరాలలోనూ ఆ మంత్రసిద్ధిని జీర్ణించుకుని ఉండటమే కాక ఆ మంత్రాధిష్టాన దేవతను తన ఆత్మలో ఐక్యం కూడా చేసుకుని ఉంటారు. అలాంటి వారిని కేవలం మహాపురుషులుగా భావించం. మా టిబెటన్ లామాలు శరీరం ధరించిన దేవతలు అని, కొందరిని ప్రత్యేక బుద్ధుడు అని, మరికొందరిని తుల్కు అని లామా యొక్క మంత్రశాస్త్ర పద్ధతిలో పిలుస్తారు. ఇవన్నీ మీరు కూడా టిబెట్ గురించిన మీ ఇంగ్లీషులోని గ్రంథాలలో చదివే ఉండవచ్చు, లేదా మా దలై లామా గురించి వ్రాసిన అనేక గ్రంథాలలో కూడా ఇలాంటి విషయాలు పూర్తి వివరాలతో వ్రాసారు అంటూనే చకచకా తన చేతిలోని ప్రార్థనా చక్రాన్ని గిరగిరా తిప్పుతూ నడుస్తున్నాడు లామా మహాశయుడు. దాంతో హిమాలయ పర్వతాలలోని ఆధ్యాత్మిక వ్యక్తులు, మంత్రాలు, సిద్ధపురుషులు అంటే ఆసక్తితో చెవు కోసుకునే నికోలాస్ రోరిక్చు షాక్ తిన్నట్టు ఉలిక్కిపడి పరిగెత్తుతున్నట్టు లామాగారి ముందుకు వచ్చి ఆసక్తిగా అడిగాడు. మహాశయ, మీరు చెప్పినవని యథార్థమని నాకు తెలుసు, కానీ నాకిన్ని వివరాలు తెలియవు. దయతో నా సందేహాలకు మీరు రహస్యం ఏమీ దాచకుండా వివరించాలి. ఈలోగా మనం శ్రమ తెలియకుండా ఈ పిశాచాల కోన దాటి మంచు మైదానం కూడా దాటిపోవచ్చు అన్నాడు. అంతేకాదు, మనం ఆ కనిపించే లామాసరి సింహద్వారం ముందుకి కూడా చేరుకోవచ్చు. ఆసక్తితో ఉన్న వేగంతో పాటు మన వెనక తరుముకుని వస్తున్న ప్రమాదం గురించి కాస్త దృష్టిలో పెట్టుకుంటే చాలు అన్నాడు రష్యన్ ఆధ్యాత్మిక పరిశోధకుడైన పీడి ఔస్పెన్స్కీ. మా టిబెటన్ మతంలో ఒకే దేవుడు ఉండడు. మీ క్రీస్తులాగా లేక మహమ్మదులాగా ఎవరినో నమ్ముకుంటే అన్ని కష్టాలు పోతాయని ఇక్కడి ప్రజలు నమ్మరు. వారికి కలిగే కష్టాలు, సుఖాలు, అదృష్టమో దురదృష్టమో, రోగాలు, అనారోగ్యమో, ఆనందమో, శుభకార్యాలు, ఇలాంటి సుఖదుఖాలన్నీ ఒక వ్యక్తి చేసుకున్న మంచి చెడు కర్మల మీదే ఆధారపడి జరుగుతాయి. కర్మ సిద్ధాంతం భారతదేశంలోనే కాదు, బుద్ధదేవుడు తన ధర్మచక్రంలో భాగంగా ఇటు కాలచక్రాన్ని అటు కర్మచక్రాన్ని రెండూ కూడా శాశ్వత సత్యాలని గుర్తించాడు. ధర్మమే చక్రంలా తిరుగుతూ కాలాన్ని ఒక ఇరుసులాగా, రథచక్రంలాగా దొర్లించుకుంటూ పోతుంది. చక్రం తిరుగుతుంటే ఏం జరుగుతుందో సరిగ్గా అదే జరుగుతుంది కాలంలో కూడా. చక్రం అడుగున ఉన్న ఆకులు తిరిగి తిరిగి పైకి ఎత్తుకు చేరుతాయి. అలాగే ఎత్తున ఉన్న ఆకులు తిరుగుతూ చక్రం అట్టడుగు చేరుతాయి. అలాగే కాలచక్రం మన కర్మను కూడా ఓ చక్రంలా తిప్పుతూ ఎవరు చేసిన కర్మలకు ఫలితాన్ని వారికి టైము ప్రకారం వడ్డిస్తుంది. దీనిని ఎవరూ తప్పించలేరు. ఏ క్రీస్తు అయినా సరే, మహమ్మదు అయినా సరే, చివరికి బుద్ధదేవుడైనా కూడా మన కర్మల నుంచి తప్పిస్తానని ఆయన ఎవరికీ చెప్పలేదు. చాలా ఆసక్తిగా ఉందే మీరు చెప్పేది. మరి లామాలు బుద్ధదేవుడిని శరణ పొందేందుకే అన్నాడు సాహసయాత్రికులలో మేధావి, అపరాధ పరిశోధకుడైన గూఢాచారిగా పదును పెట్టిన తెలివిగల చార్లెస్ బెల్. బుద్ధదేవుని శరణ పొందేది ఆయన మనకు తాను కనుగొన్న సత్యాలను నిర్భయంగా ఉపదేశించాడు, ఏమీ దాచకుండా. అందులో మొదటిది కర్మ సిద్ధాంతం, రెండవది మనిషి అనేక జన్మలెత్తి తాను చేసిన మంచి చెడు కర్మలను అనుభవించి చివరకు సత్యము ధర్మము ఆచరిస్తూ నిజమైన శాంతితో ఏ ఇతర జీవులకు నొప్పి బాధ కలిగించని అహింస సూత్రాలను ఒక వ్రతంలాగా చేస్తే ఒక రోగి నిత్యం మందులు వాడినట్లుగా కొన్నాళ్లకు రోగంలాగే తగ్గిపోతుంది కదా. అలానే మనిషి చేసిన కర్మలు రెండు అంటే మంచి చెడు పూర్తిగా అరిగిపోతాయి, చివరికి కరిగిపోతాయి. అప్పుడు వారి ఆత్మ పరిశుద్ధమై నిర్మలమైన ఆకాశంలా ఒక స్ఫటికంలాగా తయారవుతుంది. అంటే అనవసరమైన క్రోధాలు, అర్థం లేని అహంకారము, పిచ్చి మమకారము, అనవసర భయాలు, వాటి వల్ల ఇతరులకు చేసే అపకారం వల్ల కలిగే దుఃఖాలు మొదలైనవేవీ ఉండవు.
అలాంటి వారే బోధిసత్వులవుతారు. అంటే నిర్మలమైన జ్ఞానం అంటే సత్యమేదో, మూఢ విశ్వాసమేదో తన వివేకంతోనే విచక్షణతో తెలుసుకోగలుగుతారు. అలాంటి వారికి ఏ మత గ్రంథమో అక్కరలేదు. తన ఆత్మయే తనలోని గురువు, తన జీవితానికి మార్గదర్శి తనలోని జ్ఞానమే. అలాంటి వాడు పూర్వమే అనేక జన్మల నుంచి ఒక లక్ష్యంతో దీక్షగా పెట్టుకుని సత్యాన్నే మనస్సులో ధ్యానిస్తూ అహింసనే తన నిత్య జీవితంలో ఒక నిష్టగా ఆరాధిస్తూ జీవిస్తాడు. తిరిగే కాలచక్రం గిర్రున తిరిగిపోతూ కత్తులు చాకులు సానపెట్టేవాడి చేతులు పదును పెట్టబడినట్టే ఆ బోధిసత్వుని మనస్సు ఆత్మ కాలంతో పదునొక్కి అనుభవంతో యథార్థ సత్యాన్ని గ్రహించగలుగుతుంది. ఆ తర్వాత అతడికి కర్మ వల్ల ఏ భయం లేదు. కాలచక్రం తిరుగుతున్న అతడు కాలానికి పైన ఉండే తపోలోకాల్లో అంటే నిత్యముక్తులు అవతార బుద్ధులు ఉండే దివ్యలోకాల్లో ఒక హైడ్రోజన్ బెలూన్ లాగా పైలోకాల్లోకి తేలిపోతూ అలా కర్మను శరీరాన్ని దాటిపోతాడు. అలాంటివాడు ఇక తిరిగి జన్మ ఎత్తడు. అదేనా మోక్షం అంటే నిర్వాణమని మీ బౌద్ధులు చెబుతారే, అది ఇదేనా? ఆసక్తిగా ప్రశ్నించాడు నికోలస్ రోరిచ్. ఆగండి, అతడు భూమి మీద తిరిగి జన్మించడు అన్నాను గాని పైలోకాలలో జన్మించడని అనలేదే. కర్మ అనేది ఒక్క భూలోకంలోనే కాదు, పైలోకాలలో ఉండే దేవతలకు, గంధర్వులకు, కింపురుషులకు, విద్యాధరులకు, మహనీయులైన పుణ్య జీవులందరికీ కూడా వర్తిస్తుంది. చివరకు మనం పారిపోయి వస్తున్న ఈ భూత్ బంగ్లాలోని దెయ్యాలకు కూడా ఆ కర్మ సిద్ధాంతం వలననే వారికి ఇలా సమాధుల నంటి పెట్టుకుని పడి ఉండవలసిన గతి ఏర్పడింది. అప్పు చేసిన వాడు అప్పు తీర్చేదాకా జైల్లో ఉండాలి కదా, లేకపోతే మంచిగా శ్రమ చేసి మిగిల్చిన లాభంతో అప్పు తీర్చేసి ముందుగా జైలు నుంచి బయటికి రావచ్చు. సరిగ్గా ఇలాగే ఆ పైలోకాల్లో ఉండే ప్రత్యేక బుద్ధుళ్ళు బోధిసత్వులు దయతో తమ తపశ్శక్తిని పుణ్యాన్ని భూలోకంలో జీవిస్తూ బాధపడే మనలాంటి జీవులకు దారపోస్తారు. అర్హులైన వారికేనండోయ్, దొంగలందరికీ సాయం చేయరు. అర్హులైన వారికేనండోయ్, దొంగలందరికీ సాయం చేయరు. వారెవరికి సాయం చేస్తారో మనకి ఎలా తెలుస్తుంది? అడిగాడు జీవశాస్త్రజ్ఞుడు ప్రొఫెసర్ రే లంకాస్టర్. తనకు తెలిసిన పరిణామ సిద్ధాంతాన్ని, జీవుల ఆత్మ యొక్క పరిణామం గురించి తన మనస్సులోనే నెమరు వేసుకుంటూ ఆశ్చర్యంగా తన స్వార్థం కోసము లేదా తన మంచి కోసం ఇతరుల మంచిని చెడగొట్టేవాడు, ఇక ఇతరుల కీర్తి సుఖం ఆనందం ఇంకా తనకు లేనివి ఏవైనా చూసి బాధపడేవాడు, అసూయపడేవాడు తానింకా కర్మ నుండి పరిపాకం పొందలేదు అని అర్థం. అలాంటి వారు వెంటనే ఇతరులకు అపకారం చేయకపోయినా ఇతరుల మంచిని సహించలేరు. అలాంటి వారికి కాదు ఈ బోధిసత్వుల లామాల అనుగ్రహం సహాయం. బాధలో ఉన్న మనిషిని చూడగానే సహజంగా జాలి కలగాలి. మంచివారిని చూడగానే సహజంగా ప్రేమ కలగాలి. ప్రేమ అంటే ఇది మీ ఇంగ్లీషు సినిమాలలో చూపించే శారీరక కామం కాదు. ఒక పసిబిడ్డను తల్లి పాలు పట్టి ఆడించి వాడి పెరుగుదలను ఎలా కాంక్షిస్తుందో అలాగా ఇతరుల మేలు కోరి వారికి సహాయం చేయడమే నిజమైన ప్రేమ. మనకి ప్రపంచంలో ఎలాంటి వారు కనిపిస్తారు అరుదుగా. వీళ్ళే నిజమైన పుణ్యాత్ములు. వారికి ఎంత నష్టం కలిగినా, బాధ కలిగినా, కోపం వచ్చినా ఇతరులకు హాని చేయడం వీరికి చేత కాదు. అంటే మానవ జాతిలో పసిబిడ్డల వంటి నిర్మలమైన ఆత్మలు వారివి. ఇది వయస్సుతో వచ్చేది కాదు, కేవలం పూర్వపుణ్యం వల్లనే ఇటువంటి అంతరాత్మ జన్మతః మనుషులకు లభిస్తుంది. అట్టివారికే పరమ గురువులు సాయం చేస్తారు. మానవ జాతి పురోగతికి కదా వారు తమ శక్తిని తపస్సుని దారిపోస్తామని ప్రతిజ్ఞ చేసింది. అన్నట్టు మాటలలోనే వచ్చేసాం. మంచి ఏడారి దాటి అదిగో ఆ బంగారు వాకిలి కనిపిస్తున్నదే, నగిషీలతో పద్మాలతో సింహాలు ఏనుగుల శిల్పాలు చెక్కబడి ఉన్నదే, అదే లామాసరి ఆశ్రమం. అమ్మయ్య వచ్చేసాం ఎలాగోలా, ఇక మన కష్టాలు తీరినట్టే అంటూ పరుగులాంటి నడకతో లామా మహాశయుడు తన వెనకాలే వస్తున్న సాహస యాత్రికుల గుంపును వదిలివేసి లామాసరిలోకి నేరుగా ప్రవేశించి ఒక మండపంలోని పెద్ద కంచుగంటను మోగించాడు ఖంగుమనే శబ్దంతో. దానిని ధర్మగంట అంటారు. ఎవరికైనా కష్టాలు బాధలు కలిగితే ఆ గంటను మోగిస్తారు అక్కడి గురువుల ఆశ్రయం కోసం.
యువతలే ఉన్న మా సాహసయాత్రికుల బృందం ఆ లామాసరీలోని నిశ్శబ్ద ప్రశాంత వాతావరణానికి జంకిపోయినట్టుగా కాస్త వెనక్కి తగ్గి లోపలికి ప్రవేశించే సాహసం లేక సింహద్వారం బయటే నిలబడ్డారు. తమ లామా మిత్రులు తీసుకువచ్చే మంచి వార్త కోసం.